ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. మణిత్ మరియు జానకి మంచి స్నేహితులు. వాళ్ళిద్దరికీ కలిసి బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడూ తమ రంగుల పెన్సిళ్లను, క్రేయాన్లను పంచుకునేవారు. వాళ్ల పాఠశాలలో ఒక చిత్రలేఖన పోటీ ప్రకటించారు. మణిత్ ఒక అందమైన రంగురంగుల నెమలి బొమ్మను గీయాలని నిర్ణయించుకున్నాడు. అతను దానికోసం చాలా శ్రద్ధగా పనిచేశాడు. జానకి ఆత్రంగా మణిత్ బొమ్మను చూడటానికి వచ్చింది. కాని అనుకోకుండా ఆమె చేతిలోని నీళ్ల సీసా జారి ఆ నీళ్లన్నీ బొమ్మమీద పడిపోయాయి. రంగులన్నీ కలిసిపోయి బొమ్మ పాడైపోయింది. మణిత్కు చాలా కోపం వచ్చింది. నువ్వు నా బొమ్మను పాడుచేశావు, నాకు నీతో స్నేహం వద్దు అని కోపంగా అరిచాడు. జానకి కళ్లలో నీళ్లు తిరిగాయి. క్షమించు మణిత్, నేను కావాలని చేయలేదు అని చెప్పింది. కాని మణిత్ ఆమె మాట వినకుండా ముఖం తిప్పుకున్నాడు. మణిత్ ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి తన బొమ్మ పాడైపోయినందుకు, జానకితో స్నేహం పోయినందుకు చాలా బాధగా అనిపించింది. అప్పుడతను దూరంగా జానకి కూడా ఒంటరిగా విచారంగా కూర్చోవడాన్ని చూశాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆడుకున్న సంతోషకరమైన రోజులు అతనికి గుర్తొచ్చాయి. ఒక బొమ్మ కంటే స్నేహం చాలా విలువైందని మణిత్ గ్రహించాడు. అతను లేచి జానకి దగ్గరకు నడిచాడు. జరిగిన దానికి నన్ను క్షమించు, నేను నిన్ను అనవసరంగా అరిచాను అన్నాడు మణిత్. జానకి కళ్ళు ఆనందంతో మెరిశాయి. నేనే నిన్ను క్షమాపణ అడగాలి అంది. ఇద్దరూ కలిసి ఒక కొత్త బొమ్మ గీయాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు పోటీలో గెలవకపోయినా తమ స్నేహాన్ని తిరిగి గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. నిజమైన గెలుపు క్షమించడంలోనే ఉంది.